మీకు ఈ వీడియోలో మా ఊరు దగ్గరలో ఉన్న కోటప్పకొండకి అయితే తీసుకెళ్తాను అనమాట. ఇక ఈ కోటప్పకొండ ఫుల్ టూర్ వీడియో అయితే చేసి చూపిస్తాను. మా ఊరు నుంచి వచ్చేటప్పటికి 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఇలా ఒక ప్రసిద్ధి క్షేత్రానికి మా ఊరు దగ్గరలో ఉండటం మాకు చాలా సంతోషం అనమాట. మేము చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు వెళ్ళి చూస్తాం అనమాట. ఇక్కడ వెళ్ళి వస్తూ ఉంటాము. ఈరోజు అయితే నేను టెంపుల్ ఫుల్ టూర్ మొత్తం చేసేసి చూపిస్తాను నేను మీకు. చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ నుంచి అయితే మాత్రం మనకి మెయిన్ టెంపుల్ అయితే మంచి వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. నైట్ టైం అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది లైటింగ్లో. చూస్తున్నట్టయితే ఇక్కడ శివుని విగ్రహం అయితే పెట్టారు అనమాట 3 years బ్యాక్. మనం అయితే ఫస్ట్ మనం మెట్ల మార్గం దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. ఇదైతే కోటప్పకొండ కింద భాగం అనమాట. సో ఎవరైనా మెట్లు ఎక్కాలంటే మాత్రం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ సిద్ధి గణపతి దేవాలయం అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అయితే మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. సో సిద్ధి గణపతి దేవాలయం పక్క నుంచి మెట్లు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసేసి ఈ మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తారనమాట. ఈ మెట్లు వచ్చేటప్పటికి మీకు 900 మెట్లు అయితే ఉంటాయి. చాలా ఈజీగా ఎక్కేసేయచ్చు అనమాట. ఒక 2-3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు మనం పైకి. ఈ మెట్ల మార్గంలో కూడా మనకి అక్కడక్కడ షెల్టర్లు కూడా ఏర్పాటు చేశారనమాట. ఈ మెట్ల మార్గంలో కూడా మీకు షెల్టర్లు అయితే ఏర్పాటు చేస్తారనమాట. 100 మీటర్లకి కూడా మీకు త్రాగునీటి సౌకర్యం కూడా ఉంటుందన్నమాట. మెట్లకి వెళ్ళాలనుకున్న వాళ్ళైతే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అయితే కొంతమంది మెట్ల పూజ కూడా చేస్తూ ఉంటారనమాట. చూస్తున్నారు కదా, ఈ మెట్లు ఎక్కడానికి చాలా ఈజీగా అయితే ఉంటాయి. 900 మెట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనకి నేచర్ చాలా మంచిగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. పక్కన అన్ని చుట్టూ పచ్చటి పొలాలు. ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం కాబట్టి ఇంకా పచ్చగా అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, మీరు ఎవరైనా కానీ తలనీలాలు ఇవ్వాలనుకుంటే మాత్రం కిందే ఉంటుంది అనమాట. పురుషులకి స్త్రీలకి సపరేట్గా కేశ ఖండనశాల అని చెప్పేసి తలనీలాలు అయితే మొత్తం కిందే ఇస్తారనమాట కోటప్పకొండ దగ్గర. చూస్తున్నారు కదా, మనకి కోటప్పకొండ దగ్గర నుంచి గిరిప్రదక్షిణ కూడా ఉందన్నమాట. గిరిప్రదక్షిణ కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఈ చూస్తున్న రోడ్ అయితే మాత్రం కోటప్పకొండ నుంచి నర్సరావుపేట వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ కోటప్పకొండ దగ్గర అనేక సత్రాలు అయితే ఉంటాయి. మహాశివరాత్రి టైంలో కూడా అన్ని సత్రాలలో వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ నర్సరావుపేట వెళ్ళే రోడ్డు అనమాట. నర్సరావుపేట నుంచి కోటప్పకొండకి 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కోటప్పకొండ కిందకి అనమాట. మన ఘాట్ రోడ్తో కలుపుకుంటే మాత్రం ఘాట్ రోడ్ 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం గిరిప్రదక్షిణకి వెళ్ళే రోడ్డు కూడా అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు ఒక కాలువ కూడా ఉంటుంది అనమాట. నీళ్ళు వదిలినప్పుడు కాలువలో నీళ్ళు వెళ్తూ ఉంటాయి పొలాలకి వాటికి. ఇక్కడ కొత్తగా అయితే మాత్రం శివుడు, పార్వతి, గణపతి విగ్రహాలు అయితే పెట్టారనమాట. వచ్చే వాళ్ళకి ఆకర్షణీయంగా కనిపించడానికి చాలా అయితే బాగుంది. ఇవి కొత్తగా పెట్టారు 2 years బ్యాక్. ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడ కాలువ వచ్చేటప్పుడు ఇక్కడ స్నానం కూడా చేస్తారు అని చెప్పేసి టూరిజం కింద పెట్టినట్టున్నారు. చూడటానికి అయితే చాలా బాగుంది విగ్రహాలు. చూస్తున్నారు కదా, ఈ విగ్రహం బ్యాక్ సైడ్ నుంచే మనకి గిరిప్రదక్షిణకి రోడ్డు అయితే ఉంటుంది అనమాట. ఈ సైడ్ నుంచి ఈ కొండ చుట్టూ తిరిగేసి వచ్చి మనం పైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఎక్కడెక్కడికో ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన దగ్గరలో చాలా మంచి క్షేత్రాలు ఉన్నాయన్నమాట. అవి దర్శనం చేసేసుకున్నా కానీ మనకి మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఇప్పుడు కింద నుంచి అయితే పైకి అయితే వెళ్ళిపోదాం మనం ఘాట్ రోడ్లో నుంచి. చూస్తున్నారు కదా, ఇదే ఘాట్ రోడ్ అనమాట. ఈ ఘాట్ రోడ్ కూడా ఎక్కువ మలుపులు లేకుండా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పైకి వెళ్ళడానికి కూడా 5 kilometers అయితే ఉంటుంది కింద నుంచి పైకి వెళ్ళడానికి. ఇక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి బైక్ వచ్చేటప్పటికి 10 రూపీస్ తీసేసుకుంటున్నారు సింగిల్ బైక్కి. కార్కి అయితే 20 or 30 తీసేసుకుంటారు అనమాట. ఈ డబ్బులు వాళ్ళ శాలరీస్ కింద వాటికి ఉపయోగించుకుంటూ ఉంటారు. మనమైతే ఇక పైకి అయితే వెళ్దాము. ఘాట్ రోడ్ చూడండి, చాలా బాగుంటుంది చూడడానికి. చుట్టూ ప్రకృతి ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట. అక్కడక్కడ కొన్ని త్రిపురేశ్వర స్వామి నామాలు ఇవన్నీ అయితే ఉంటాయి అన్నమాట. చూడండి. ఈ కోటప్పకొండ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒకప్పటి గుంటూరు జిల్లా, ప్రస్తుత పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట మండలంలో ఉందన్నమాట. ఇది కోటప్పకొండ నర్సరావుపేట నుంచి 12 kilometers దూరంలో అయితే ఉంటుంది. చిలకలూరుపేటకి వచ్చేటప్పటికి 18 kilometers దూరంలో ఉంటుంది అనమాట. దీనికి బస్ ఫెసిలిటీ అయితే లేదు. మీరు చిలకలూరుపేట నుంచి వచ్చిన నర్సరావుపేట నుంచి వచ్చినా కానీ ఆటో నుంచి అయితే రావాలన్నమాట. మీరు ఆ ఆటోలో వచ్చేసేసి కోటప్పకొండ దగ్గర కింద దిగారనుకోండి, అక్కడ సిద్ధి గణపతిని దర్శనం చేసుకుని మెట్ల మార్గంలో అయితే
2, 3 అవర్స్‌లో పైకి రావచ్చు మెట్లెక్కొచ్చేవాళ్ళు. లేదనుకుంటే కింద మీకక్కడ ఆటో ఫెసిలిటీ అయితే ఉంటదనమాట. మీరు ఆ ఆటోల ద్వారా అయితే పైకైతే రావచ్చనమాట. ఇక్కడ మీకు మనం కొండ పైకెళ్ళేటప్పుడు ఇక్కడ పార్కులు కూడా ఉంటదనమాట. చాలా పార్కులు అనేక రకాల జంతువులు ఇవన్నీ ఉంటాయి. అంటే పెద్ద క్రూరమృగాలైతే కాదు. చిన్న చిన్నవి నెమళ్ళు గాని, కుందేళ్ళు, ఇలాంటివి చాలా అయితే ఉంటాయన్నమాట. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు వచ్చినప్పుడు. చూస్తున్నారు అంతా ఆకర్షణీయంగా ఉంటదన్నమాట విగ్రహాలతోటి. ఈ ఘాట్ రోడ్‌కైతే పెద్ద ప్రమాదకరంగా అయితే ఉండదు. సింపుల్‌గానే ఉంటదన్నమాట. చూస్తున్నారు కదా! తప్పకుండా అయితే మాత్రం ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా బావుంటుంది. ఈ త్రికోటేశ్వర స్వామి దేవాలయం ఏంటంటే, ఇది త్రికూటాద్రి అనమాట. ఇక్కడ 3 కొండలు కలిపి ఉంటాయన్నమాట. కానీ మెయిన్ టెంపుల్ వచ్చేటప్పటికి ఒకే కొండ మీద ఉంటది. కానీ ఇవి ఎటు నుంచి చూసినా గానీ 3 కొండలుగా ఉంటాయన్నమాట. ఇక్కడున్న శివుడిని త్రికోటేశ్వర స్వామిగా అయితే పిలుచుకుంటారనమాట. చాలా అభివృద్ధి పనులైతే జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. లాస్ట్ కూడా చేశారనమాట. పార్క్ డెవలప్‌మెంట్ గానీ, రోడ్లు గానీ, ఇంకా ఉండే కొద్దీ ఇంకా టూరిజం ఎక్కువ డెవలప్ చేయాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. మేము మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. చాలా అయితే పీస్‌ఫుల్‌గా ఉంది మార్నింగ్ టైంలో. చూస్తున్నారు కదా! అంతా పచ్చటి అడవి అనమాట. ఇక్కడ శివరాత్రి చాలా ఫేమస్ అనమాట కోటప్పకొండలో. శివరాత్రి తిరునాళ్ళ మహాశివరాత్రి మార్చిలో వస్తదనమాట ప్రతి సంవత్సరం. ఇక్కడ మా ఊరు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి కూడా ప్రభలొస్తాయన్నమాట. ఇది ఒక ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ఫేమస్ తిరునాళ్ళనమాట ఇది. ఒక సంవత్సరం మొత్తం కూడా వెంకటేశ్వర స్వామికి ఎంతమంది భక్తులైతే వెళ్తారో, అంతమంది భక్తులు ఒకే రోజు శివరాత్రి రోజు శివుడిని దర్శనం చేసేసుకుంటూ ఉంటారు. అందులో కోటప్పకొండ మహాశివరాత్రి తిరునాళ్ళంటే చాలా ఫేమస్ అనమాట. కుదిరితే నెక్స్ట్ టైమ్ నేను ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. ఇక్కడికి ఎంతోమంది ఫోటో షూట్స్ కూడా వస్తూ ఉంటారు. మ్యారేజ్ అయిన వాళ్ళు ఫోటో షూట్స్‌కి. ఇక్కడే కాదనమాట ఈ కోటప్పకొండకి వెనకాల వైపు కూడా కొన్ని కొన్ని రోడ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట. కొంతమంది కాలేజీ పిల్లలు వీళ్ళందరూ కూడా ఫోటో షూట్స్‌కి అయితే ఎక్కువ మంది ఇక్కడ వస్తూ ఉంటారు. చూస్తుంటే మనం ఆల్మోస్ట్ పైకైతే వచ్చేసేసామనమాట. ఇక్కడ మనకి ముందర ఒక పార్క్ అయితే ఉంటది. మనం ఆ పార్క్ మనం రిటర్న్‌లో అయితే కవర్ చేద్దాము. ఇదే అనమాట పార్క్. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఉందో లేదో తెలీదనమాట. మనం పైకెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్‌లో అయితే ఆగి చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పేసేసి. మీకు మొబైల్‌లో చూస్తే ఎలా ఉందో గానీ లైవ్‌లో చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉండిద్దనమాట. పీస్‌ఫుల్ నేచర్, చెట్లు ఇవన్నీ గూడా. అసలు మీకు 5 కిలోమీటర్స్ వచ్చానన్న ఫీలింగే ఉండదనమాట. దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం ఇప్పటికన్నా విజిట్ చేయకుండా తప్పకుండా విజిట్ అయితే చేయండి. ఇది గుంటూరు జిల్లాలోనే ఉంటదనమాట. గుంటూరు నుంచి కూడా అప్రాక్సిమేట్‌లీ ఒక 60 కిలోమీటర్స్ అలా అయితే ఉంటది. నేనైతే మీకు టైమ్ ల్యాప్స్ అయితే ఏం పెట్టలేదనమాట. ఎందుకంటే మేము ఉండేది ఇక్కడే కాబట్టి మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నా గానీ, తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళి ఉంటున్నా గానీ చూసుకోవడానికి మాకు ఉంటదని చెప్పేసేసి ఎట్లాంటి కట్ అయితే ఏం చేయలేదనమాట. ఘాట్ రోడ్ మొత్తాన్ని ఫుల్ వీడియో అయితే తీసాననమాట. ఇప్పుడు మనం చూసుకుంటే హ్యాపీగా అనిపిస్తదనమాట ఇక్కడ చూసుకోవాలంటే. సో, అందుకని చెప్పేసేసి మీకు కొంచెం లాగ్ అయ్యి ఉండొచ్చు. మీకంత లాగ్ అనిపిస్తే స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసేసుకుంటాం ముందరికి. చూస్తున్నారు కదా పక్కన కొండలు ఎలా ఉన్నాయో. మరి ఇక్కడ నుంచి చూడండి నేచర్ ఎలా ఉందో.
వచ్చేసేసామండి ఆల్మోస్ట్. ఇదే అనమాట. చూస్తున్నారు గదా! ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది. చూస్తున్నారు గదా! గణపతి విగ్రహం అనమాట. చాలా ఫేమస్. చూడంగాల్నే గుర్తుపడతారనమాట ఈజీగా విగ్రహం చూడంగాల్నే. చూడండి ఎలా ఉందో పక్కన. చుట్టూ కొండలు, పచ్చటి పొలాలు అంతా ప్రకృతి అనమాట అసలు. ఇక్కడికొస్తే చాలా పీస్‌ఫుల్‌గా అయితే ఉంటది. ఒకసారైతే మనం గణపతి విగ్రహం దగ్గరికెళ్ళేసి చూసుకొని వెళ్ళిపోదాం. చూస్తున్నారు గదా! ఈ విగ్రహం చాలా ఒక ఐకానిక్ అనమాట ఇక్కడ కోటప్పకొండలో. చూడండి కోతి ఎలా నీళ్ళు తాగుతుందో. ఇక మనమైతే మాత్రం టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోతాం. మెయిన్ టెంపుల్ దగ్గరికి. ఇలా చాలా విగ్రహాలైతే పెట్టారనమాట. ఆకర్షణీయంగా ఉండటానికి. చూస్తున్నారు గదా! దక్షిణమూర్తి దేవాలయం అనమాట. ఇక్కడ చాలామందికి పిల్లలకి అక్షరాభ్యాసం గూడా చేపిస్తా ఉంటారు. చూస్తున్నారు గదా! నంది విగ్రహం. ఈ నంది విగ్రహాన్ని ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే ప్రతిష్ఠించారనమాట. ఇంతకు ముందలైతే లేదిక్కడ. చాలా అయితే బావుంది చూడటానికి. అంటే మనకి మెయిన్ టెంపుల్‌లో శివుడి దగ్గర విగ్రహం నంది ఉంటది. కానీ ఇప్పుడు ఇక్కడ వేరే నంది విగ్రహం పెట్టారనమాట. చూస్తున్నారు కదా! ఆనందవల్లి దేవాలయం, గొల్లబామ అని చెప్పేసేసి. మీరు మెట్ల మార్గంలో ఫస్ట్ వస్తే అక్కడికొస్తారు ఫస్టు. దాని తర్వాత ఇటొస్తారనమాట. నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను. ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కొండ మీద మీకు వెహికల్స్‌కి పార్కింగ్ కూడా సదుపాయం ఉంటదనమాట. ఇది చార్జ్ అయితే ఏం చేయరు. ఎటువంటి 2 వీలర్స్‌కి గాని, 4 వీలర్‌కి గాని చార్జెస్ అయితే ఏమి ఉండవనమాట. ఫ్రీ పార్కింగ్ ఉంటది. మీకు చెప్పాల్సిన స్టాండ్స్ కూడా ఉంటదనమాట. కాకపోతే కొంచెం కోతులు ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర ఏదన్నా తినే వస్తువులు ఉంటే అవి లాక్కొని పోతాయనమాట. అవి లాక్కోవడం ఏమో గానీ దానివల్ల మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు శివలింగం. ఇంక ఈ శివలింగం చూస్తే ఇది ఏ ప్లేసా అని చెప్పేస్తారనమాట ఈజీగా ఇంకా. ఇంకొక మాట మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ శివలింగమే హ్మ్. ప్రత్యక్ష ప్రత్యేకం అనమాట కోటప్పకొండలో అసలు. చూస్తున్నారు కదా! ఇది మెయిన్ ఎంట్రన్స్ గోపురం అనమాట. మనం లోపలికైతే వెళ్ళిపోదాం ఇంకా. ఇక మీకు రైట్ సైడ్‌లోనే మీకు కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఇక్కడి నుంచైతే లోపలికైతే ఇంక వెళ్ళిపోదాం. ఆ కింద నుంచి మెట్ల పూజ చేసుకునే వాళ్ళొచ్చేసి ఇక్కడ కూడా మెట్లకి పూజ చేసుకుంటా వెళ్తారనమాట పైకి. ఇంకా పైకి కూడా కొన్ని మెట్లయితే ఉంటాయి పుట్ట దాకా. అవి కూడా చేతి చూపిస్తాను నేను. మేము ఒక నార్మల్ డే అయితే వచ్చామనమాట. అంత క్రౌడ్ అయితే ఎక్కువేమి ఉండరు. ఇక్కడ మీకు స్పెషల్ దర్శనం కూడా ఉందనమాట. 300 రూపీస్‌ది. మీరు గర్భగుడి దాకా ఎళ్ళైతే మీరు అభిషేకాలు ఏమైనా చేపిచ్చేసేసుకోవచ్చనమాట. చూస్తున్నారు కదా! ఇదే అనమాట మెయిన్ టెంపులు. నేను ఇక్కడి నుంచి ఇంక వీడియో అయితే ఏం తీయలేదనమాట. టెంపుల్ వీడియో తీయడం కరెక్ట్ కాదని చెప్పేసేసేసి. ఇక్కడ మీకు మీ మీ పర్సనల్ వెహికల్స్ గానీ, ఆటో గానీ, జీప్ గానీ అయితే మాత్రం మీకు పార్కింగ్ దాకా అయితే వస్తాయి. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వాళ్ళకి కింద నుంచి పైకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటదనమాట. ఇట్లా నడిచి వచ్చే పని ఉండదనమాట. చూస్తున్నారు కదా! ఆ లిఫ్ట్ ద్వారా మీకు పైకైతే రావచ్చు. ఇంకా హ్యాండిక్యాప్డ్ ఉంటే మనకి వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత రావచ్చనమాట. ఇది మనకి మెయిన్ టెంపుల్‌కి వెనక వైపు భాగం అనమాట. ఇక్కడ మీకు కొంతమంది పొంగల్ వండుకునే వాళ్ళు కూడా పొంగల్ అయితే చేసేసుకుంటా ఉంటారు. ఇలా ఒకసారి ప్రదక్షిణ చేసేసుకొని లోపలికి వెళ్దామని అయితే చూస్తున్నాము. చూస్తున్నారు కదా! ఇదనమాట పూర్తిగా మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ పక్కన అనమాట ఇదంతా కూడా. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో అయితే కొబ్బరికాయ కొట్టే స్థలం అయితే ఉంటదనమాట. కొబ్బరికాయ ఇస్తే వాళ్ళకైతే కొట్టేసేస్తా ఉంటారు మనకి. చూస్తున్నారు కదా! ఇంకైతే మనం మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్లి దర్శనం చేసేసుకొని వద్దాము. మెయిన్ టెంపుల్ లోపలికి దర్శనం చేసుకొని అయితే వచ్చేసామనమాట. ఇదే అనమాట కోటప్పకొండ మెయిన్ టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఈ కోటప్పకొండకు ఒక చరిత్ర అయితే ఉందనమాట. ఇంతకు ముందల గొల్లబామ అనే ఒక ఆమ శివుడికి వచ్చేటప్పటికి డైలీ ప్రసాదం అవి పెడతా ఉంటదనమాట. మజ్జిగ గాని, పెరుగు లాంటివి. ఆమె కొన్ని రోజులు వచ్చి తర్వాత ఆమె ఓపిక అయిపోవడంతో ఆమె రావలేకపోతుంటే
కొన్నిసార్లు వచ్చి పెడుతున్నా గానీ, ఆ కాకులు వచ్చేటప్పటికి ఆ ప్రసాదాలన్నీ పడేస్తున్నాయి అనమాట. వచ్చేసి ఇలా అడిగిందంట శివుడిని, నేను రాలేకపోతున్నాను, నువ్వు వచ్చి పెట్టినా నేను పడేస్తున్నాయి" అని చెప్పేసేసి. అందుకని చెప్పేసేసి శివుడి సాక్షాత్తు "నేను వస్తున్నాను, మీరు వెనక్కి చూడకుండా కిందకెళ్ళండి" అని చెప్పేసేసి ఆ పైనుంచి దిగి కిందకొస్తున్నారంట. ఆ స్వామివారు వచ్చేటప్పటికి ఆ సౌండ్‌లకి ఆమె కొంచెం దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆమె అక్కడ శిలైనట్టుగా చెప్తారు. అక్కడ ఆ శిలైన అక్కడే ఆమెకి ఆనందవల్లి, గోలబామ అని చెప్పేసేసి ఒక గుడైతే కట్టారనమాట. అప్పటి నుంచి ఆ శివుడు ఇచ్చిన శాపం వల్ల ఇక్కడ కోటప్పకొండ ఎక్కడా కూడా మనకు కాకులైతే కనిపించవనమాట. మన కోటప్పకొండ స్టార్టింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మనకి కాకులనేవి కనిపించవు. ఇది చాలా హిస్టరీ అనమాట ఇది. చూస్తున్నారు కదా! కొత్తగా ఇక్కడైతే మీకు ఈవీ వెహికల్ కూడా అయితే పెట్టారనమాట. మనకి పార్కింగ్ దగ్గర నుంచి ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఈ వెహికల్ ఫెసిలిటీ కూడా ఉందనమాట. ఇక్కడ రీసెంట్‌గా ఉన్న ఎమ్మెల్యే గారు దీన్ని స్పాన్సర్‌షిప్ చేశారండి. 2 వెహికల్స్ అయితే ఉన్నట్టున్నవి. ఆయన అదే చెప్తున్నారనమాట. ఆయనకి మైక్ అయితే ఇవ్వలేదు మీకు ఈజీగా చెప్పడానికి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట కంప్లీటెడ్‌గా. మీరు ఎప్పుడైనా కోటప్పకొండకి వస్తే మాత్రం ఇక్కడ ఉన్నప్పుడైతే దీన్ని ఉపయోగించేసేసుకోండి. ఇది కంప్లీట్‌గా కింద నుంచి ఫ్రీ కాదనమాట. ఇది పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ రావడానికి ఎవరికైనా గానీ కావాలి అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉపయోగించుకోండి. చూస్తున్నారు కదా! ఆనందవల్లి దేవాలయం అని చెప్పేసేసి, అమ్మ దేవాలయం అని చెప్పేసేసి మనం ఇలా మెట్లు దిగి వెళ్ళాలనమాట. అదే మనం మెట్ల మార్గంలో నుంచి కింద నుంచి పైకొస్తే మాత్రం ఫస్ట్ మనం ఇలా ఆ గొల్లబామ, ఆనందవల్లి అమ్మ దర్శనం చేసేసుకొని పైకైతే వస్తామనమాట. చూస్తున్నారు కదా! శివలింగం ఇందాక మీకు చూపించాను. అలా శివుడు ఇచ్చిన శాపం వల్ల ఇక్కడ కోటప్పకొండ మీద ఎక్కడా కూడా కాకులు అనేవి కనిపించవనమాట అసలు. మీరు ఎంత ఎత్తుగా కనిపించవు మీకు. మళ్ళీ మనం కోటప్పకొండ దిగిన తర్వాత బయటికెళ్ళిన తర్వాత కనిపిస్తాయనమాట. చూస్తున్నా ఇక్కడ వీళ్ళు ఉంటారనమాట. వీళ్ళని చూసి చాలా జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు ఫస్ట్ పిలుస్తారు, రమ్మంటారు. ఏదో చెప్తారు, అదృష్టం వచ్చింది, కలిసి వచ్చింది, అయిపోయింది అంటారు. ఇదంతా చెప్పడం అయిపోయిన తర్వాత ఒక 150 ఉంటే ఇస్తారు, 200 ఉంటే ఇస్తామని అంటారు. సరే వాళ్ళ బతుకు తెరువు వాళ్ళది, కాదని చెప్పట్లేదు. చూస్తున్నారు కదా! ఇక్కడ ఆనందవల్లి అమ్మ దేవాలయం అనమాట ఇది. మనం లోపలికెళ్ళి దర్శనం చేసేసుకుందాము. లోపలికి దర్శనం చేసేసుకున్నాం అనమాట. చూస్తున్నారు ఇది మెట్ల మార్గం నుంచి వస్తారనమాట. ఇలా వస్తే చూడండి ప్రకృతి ఎలా ఉందో అసలు. ఈ మెట్లు అనమాట. మన కింద చూసాం కదా సిద్ధి గణపతి దగ్గర నుంచి ఆ మెట్ల మార్గం ద్వారా ఇలా వస్తాము. ఇక్కడ ఫస్ట్ ఆనందవల్లి దగ్గర దర్శనం చేసేసుకుని అమ్మ దగ్గర పైకైతే వెళ్తాం అనమాట. ఇక్కడ దర్శనం కూడా చేసేసుకున్నాం. మనం అయితే వెళ్ళిపోతాం ప్రసాదాలు చేసేసుకొని. చూస్తున్నారు కదా మీకు మెట్లకి నెంబరింగ్ కూడా ఇచ్చారనమాట. ఈ మధ్య ఇచ్చినట్టున్నారు. ఇంతకు ముందు ఇలాంటివి అయితే ఏమీ లేవు. మీకు మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 900 మెట్లు అయితే ఉంటాయి. చాలా ఈజీగా ఎక్కేస్తారనమాట ఎవరైనా కానీ. మరీ ఏజ్డ్ పర్సన్స్ అయితే ఎక్కలేరేమో కానీ మనం అయితే మాత్రం ఒక 2 అవర్స్లో ఎక్కేసేస్తాం. చూస్తున్నారు కదా 900 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది కూడా ఇక్కడ మీ నెంబర్ కూడా ఉంది. 900 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట కంప్లీటెడ్గా మొత్తం. చూస్తున్నారు కదా ఇదనమాట. ఇంకా కొండ మీద ఇక్కడ చాలా ఉన్నాయి అనమాట. ట్రస్టులు కానీ కొన్ని అన్నదాన సత్రాలు ఇదనమాట. ఓవరాల్ లుక్ అనమాట కోటప్పకొండ అంటే. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు వాటర్ ప్లాంట్ కూడా పెట్టినట్టున్నారు. వీళ్ళు చాలా టెంపుల్లో పెట్టారనమాట హైదరాబాద్ దివీస్ ల్యాబ్స్ వాళ్ళు. దీని పక్కనే మనకి నిత్య అన్నదాన సత్రం కూడా ఉంది. ఈ పక్కనే నిత్య అన్నదాన ట్రస్ట్ అనుకుంటా. ఇది ప్రస్తుతానికి క్లోజుల్లో ఉన్నట్టుంది. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో అది తెలియదు మనకి. ఇక్కడ మీకు ఏదైనా స్నాన గదులు కావాలన్నా కానీ మీకు రైట్ సైడ్ ఉన్నాయి పురుషులకి స్త్రీలకి సపరేట్గా. ఇక్కడ కోటప్పకొండకి దగ్గరలో ఉండే వాళ్ళైతే మాత్రం ఎవరైనా ఇక్కడ వచ్చి ఎవరు స్టేజర్ అనమాట. ఎందుకంటే పక్కన ఊర్లే కాబట్టి మార్నింగ్ వచ్చేసేసి దర్శనం వెంటనే వెళ్ళిపోతారు. ఎవరైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా మీకు ఇక్కడ పైన ఉండడానికి అవకాశం ఉంది. కింద కూడా చాలా సత్రాలు మీకు రూముల ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. పెద్ద హోటల్స్ అయితే ఏమి లేవు, 5 స్టార్ హోటల్స్ అలాంటివి. మీరు ఉండటానికి మీకు కంఫర్టబుల్గానే ఉంటుంది. ప్రసాదం కూడా ఉందన్నమాట. ప్రసాదాలు లడ్డు ₹15, అరిసె ₹15 అనమాట. అవి తీసుకొని జాగ్రత్తగా ఉండండి. కోతులు లాగేసేసుకుంటూ ఉంటాయి. చూసినా కదా మన రిటర్న్లో మనం పార్క్ దగ్గరికి వచ్చామన్నమాట. పార్క్ ప్రస్తుతానికి అయితే క్లోజ్డ్లో ఉంది. ఈ పార్క్ టికెట్ ఉంటుంది అనమాట ₹20 అని చెప్పేసి. మనం ఏదైనా కెమెరా ఫోటోషూట్లు చేసేసుకుని వాటి సపరేట్ ఛార్జెస్ అయితే పే చేయాలి. పక్కనే మనకి చిన్న శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది అనమాట. అది చాలా ఐకానిక్గా ఉంటుంది, మంచి ఆకర్షణీయంగా అయితే ఉంటుంది. పిల్లలకి పక్కనే ప్లే గ్రౌండ్ కూడా ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం బోటింగ్ అయితే లేదు. ముందర ₹30, ₹40 ఛార్జ్ చేసుకొని ఇందులో ఎలో చేసేవాళ్ళు అనమాట. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. వాటర్ ఎక్కువ నింపేసేసి బోటింగ్ పెడితే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు వచ్చిన వాళ్ళు కూడా. ఎందుకంటే ఏదైనా వీకెండ్ వచ్చారనుకోండి టెంపుల్ చూసుకున్నట్టు ఉంటుంది, ప్లస్ ఇది ఉన్న మంచిగా ఉంటుంది అనమాట. ఇలాంటి చిన్నపిల్లలు పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిలోకి. ఇబ్బంది అయితే ఏమి ఉండదు. చూస్తున్నారు కదా నేను మీకు వీడియోలో అయితే మాత్రం మన కోటప్పకొండ శ్రీకోటేశ్వర స్వామి దేవాలయం పూర్తి టూర్ అయితే చేసి పెట్టాను అనమాట. వీడియో అయితే మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.